క్రాబ్స్ తెప్పించుకున్నాము ఆన్లైన్లో. సో ఫ్రెష్ టు హోమ్ నుంచి తెప్పించుకున్నాము. సో ప్రాసెస్ రాని వాళ్ళకి ఈ వీడియో. మా మమ్మీ క్లీన్ కూడా చేస్తుంది, చూడండి. లెగ్స్ ఈజీగానే వెళ్ళిపోతాయి. Any legs? 8 legs. మంచిగా క్లీన్ చేసుకోండి. సాల్ట్ మీ ఇష్టం, ఎందుకంటే ఇది కొంచెం క్రాప్ కదా, స్పీడ్గా తీసుకుంటుంది సాల్ట్. మళ్ళీ మనం కర్రీలో వేసుకుంటే ఇక్కడ కూడా వేస్తే చాలా పోతుంది. అందుకని మేము సాల్ట్ అంటే సాల్ట్ ఎక్కువసేపు ఉంచుకోవద్దంట. ఎక్కువసేపు ఉంచుకుంటే అది పీల్ చేసుకుంటుంది సాల్ట్. నీసు వాసన పోవడానికి సాల్ట్ వేసుకోవాలంట. సో క్రాబ్ని మా మమ్మీ డివైడ్ చేస్తుంది, అది కొంచెం పెద్దగా ఉందని. అది మీకు అలానే తినకపోతే అయితే అలానే తినేసేయండి. ఇవి మనకి క్రాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇలాంటి కడాయి ఉంటే మీరు తీసుకోండి. అండ్ ఆయిల్ క్రాబ్కి సరిపడా అంత వేసుకోండి. 3 లార్జ్ సైజ్ ఆనియన్స్ వేసుకోండి. Two minutes. సింపుల్ పెట్టి వేసుకోవాలి ఫ్రై కాబట్టి. కలిమా వాయిస్ వస్తుంది. పసుపు, టర్మరిక్, టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇప్పుడు చిల్లీ పౌడర్ మీకు సరిపడా అంత. మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్, ఇప్పుడు మన క్రాబ్ వేసుకుందాం. సాల్ట్ లాస్ట్కి వేస్తాము. సో ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. సో దీని లెగ్స్ ఉన్నాయి కదా, జ్యూస్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ఇలా కొంచెం దంచుకోండి. జ్యూస్ అనేది కొంచెం లోపలికి వెళ్తుంది. దాని ఫ్లెష్ అంతా ఉంటుంది కదా, అది కూడా ఉడికిపోతుంది. మీరు అట్లనే పెట్టేస్తే అదేం ఉడకదు, వేస్ట్ అయిపోతుంది.
సో ఫోర్ లెగ్స్. సో టోటలీ ఒక క్రాబ్కి 8 లెగ్స్ ఉన్నాయి అన్నమాట. ఈజీ అండ్ సింపుల్, కానీ వాష్ చేసేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది బాగుంటుంది. సో మన క్రాబ్ ఫ్రైకి కొంచెం సాల్ట్ వేయాలి సరిపడేంత. కొద్దిగా వాటర్ వేసుకోవాలి, అది ఉడకాలి కాబట్టి. క్రాబ్ కలర్ అట్లా చేంజ్ అవుతుంది, బ్లూ నుంచి రెడ్ వరకు, రెడ్ ఆరెంజ్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు మనము చిల్లీస్ వేసుకుందాము కట్ చేసుకున్నది. గరం మసాలా, అడుగుతున్నాను. అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది. మా తమ్ముని ఫేవరెట్ అన్నమాట. లాస్ట్ సండే రోజు అనుకున్నాము కానీ కుదరలేదు, క్రాబ్ దొరకలేదు అన్నమాట. మీరు ఫ్రెష్ టు హోమ్ వాళ్ళది ట్రై చేయండి, వాళ్ళది బాగుంది. బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ గైస్.